సో బిట్‌కాయిన్ అయితే 100,000కి చాలా దగ్గరలో ఉన్నది. సో మీరు గనక 100,000 దగ్గర అమ్ముదామని రెడీగా ఉంటే, బిట్‌కాయిన్ ర్యాలీలో హై పాయింట్ దగ్గర మీరు అమ్ముతున్నారా? సో ఈ విషయం తెలుసుకోవాలి అంటే క్రిప్టో సైకిల్ ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే బిట్‌కాయిన్ ప్రైస్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి సమ్ గుడ్ ఆల్ట్ కాయిన్స్ లైక్ ఇథీరియం, సోలానా, ఎక్స్ఆర్‌పి అనేది పీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి సమ్ స్మాల్ కాయిన్స్ విత్ గుడ్ పొటెన్షియల్ లైక్ అవలాంచే లేకపోతే పోకాడోట్ అనేవి పీక్ అవుతూ వస్తాయి. సో లాస్ట్ ఫేజ్ వచ్చేసి సమ్ మీమ్ కాయిన్స్ లైక్ డోజ్ కాయిన్ గానీ, షీబా ఇను కానీ ఇవి పీక్ అవుతాయి. సో ఇదంతా అయ్యేటప్పటికి మనకు ఒక సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ సైకిల్ కంప్లీట్ అయ్యాక మనకి 2 ఔట్‌కమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఔట్‌కమ్ వచ్చేసి ఏంటంటే ఈ క్యాష్ ఫ్లో అంతా మళ్ళీ బిట్‌కాయిన్‌కెళ్ళి బిట్‌కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. లేకపోతే సెకండ్ ఔట్‌కమ్ వచ్చేసి మొత్తం ఉన్న క్రిప్టో కరెన్సీస్ అన్నీ ఫాల్ అవుతాయి. కొన్ని రోజులు ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఈ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సైకిల్‌ని బేస్ చేసుకొని 100% బిట్‌కాయిన్ ప్రైస్ అనేది పీక్ అయిందా లేదా అని చెప్పలేం మనం. సో ట్రేడర్స్ ఈ సైకిల్‌తో పాటు కొన్ని ఇండికేటర్స్ అనేవి వాడతారు. సో దాంట్లో 2 పాపులర్ ఇండికేటర్స్ వచ్చేసి ఎంవీఆర్‌వి జీ స్కోర్ అనేది ఒకటి, రెయిన్బో చార్ట్ అనేది ఒకటి. ఈ 2 చార్ట్స్‌లో మనకి ఎప్పుడైతే పీక్స్ చూసామో బిట్‌కాయిన్ అనేది సెల్ ఆఫ్ అయితే వచ్చింది హిస్టారిక్‌గా. సో మీరైతే క్రిప్టో ప్రస్తుతం ఏ ఫేజ్‌లో ఉందని అనుకుంటున్నారో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.